పార్లమెంట్ సభ్యులు మిత్రులు బాలసోని గారి వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. తెలుగు భాష సైనికుడు శాసనసభ్యులు మిత్రులు బుద్ధప్రసాద్ గారి వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. సుప్రసిద్ధ పాత్రికేయులు మాన్య మిత్రుడు సోదరుడు కృష్ణారావు వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. సుప్రసిద్ధ రచయిత్రి కుప్పిలి పద్మ ఈ వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. దయచేసి అందరూ కూర్చోవాల్సింది. దయచేసి అందరూ కూర్చుంటే మీ అందరికీ ఒక విషయం తెలుసా, పవన్ కళ్యాణ్ గారికి మీరంటే ప్రాణం. మీ తర్వాత ఆయన పుస్తకం అంటే ప్రాణం. అందుకని మీరందరూ నిశ్శబ్దంగా ఉంటే సభ ప్రారంభం చేయడానికి వీలవుతుంది. అందరూ నిశ్శబ్దంగా కూర్చోవలసిగా కోరుతున్నాను. ఈరోజు మనం ఇక్కడ ఆమె సూర్యుడిని కబడించింది అనే పుస్తకం ఆవిష్కరణ చేసుకోబోతున్నాం. ఆ పుస్తక రచయిత్రి భారతదేశం గర్వించదగ్గ దౌత్యవేత్త. She worked as Assistant Secretary General of United Nations, representing India, and she was an ambassador and worked in different countries as a very important diplomat. ఆవిడ రచించిన ఫాలోయింగ్ ది సన్ అనే ఇంగ్లీష్ నవల్ని తెలుగులో ప్రచురించడం జరిగింది. ఆ నవల్ ఇంగ్లీష్ నవల్ అంతకుముందే చదివిన పవన్ కళ్యాణ్ గారు ఆ పుస్తకం పట్ల తన ఆసక్తిని సోషల్ మీడియాలో తర్వాత వారి పుస్తకం ఆవిష్కరిస్తే బాగుంటుందనే ఉద్దేశాన్ని లక్ష్మీపురి గారు వ్యక్తం చేయడంతో ఆవిడ మాట్లాడారు. అట్లాగే మిత్రుడు బాలసోని గారు కూడా పరిశీలన చేసి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అందుకు బాలసోని గారికి కూడా మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ముందుగా ఈ పుస్తకం గురించి మన ముఖ్య అతిథికి కేవలం 45 నిమిషాలు మాత్రమే టైం ఉందని చెప్పారు. అందుకని ముందుగా ఈ పుస్తకాన్ని అత్యంత క్లుప్తంగా వివరించాల్సిందిగా రచయిత కుప్పిలి పద్మని కోరుతున్నాను. ముందుగా జ్యోతి ప్రజ్వలనం.
అందరూ నిశ్శబ్దంగా గుర్తువస్తున్నారు. రైతులందరికీ ఎంఎస్కో పక్షాన పుస్తకాలను గౌరవించడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారికి ఎంఎస్కో పక్షించిన కొన్ని పుస్తకాలని గౌరవించవలసిందిగా సుధీర్ కుమార్ కోరుతున్నాను. అలాగే సత్యకుమార్ గారికి అందజేయవలసిందిగా మనోహర్ నాయుడు కోరుతున్నాను. లక్ష్మీ గారికి అందజేయవలసిందిగా కోరుతున్నాను.